తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు రాజకీయవేత్త జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో ఇప్పుడు సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు కానీ విద్యా సంస్థలు కానీ బస్టాండ్లకు సమీపంలో ఉన్నటువంటి వైన్ షాప్లను క్లోజ్ చేయాలంటూ ఇమీడియట్గా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలంటూ కూడా ప్రకటించడం జరిగింది. అంటే టాస్మాక్ దుకాణాలు మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటివి ఏదైతే ఉన్నాయో వీటి సుమారుగా 717 మద్యం దుకాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. సో ఈ 717 మద్యం దుకాణాలను తక్షణమే అప్పటికప్పుడే నిలిపివేయాలంటూ మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 వారాల్లోగా ఈ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా స్పష్టం చేశారు సీఎం విజయ్. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 4769 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్నటువంటి 717 షాపుల్లో 276 ప్రార్థనా స్థలాలకు దగ్గరలో, 186 వైన్ షాప్స్ విద్యాసంస్థలకు దగ్గరలో, 255 వైన్ షాపులు బస్టాండ్లకు దగ్గరలో ఉన్నట్టుగా గుర్తించారు. సో ఇలాంటి సున్నితమైనటువంటి ప్రాంతాలలో మద్యం లభ్యత పైన వస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ సామాజిక సంస్కరణ చర్య చేపట్టినట్టుగా కొత్త ప్రభుత్వం పేర్కొంది. ఏదేమైనా రావడంతో ముఖ్యమంత్రి విజయ్ కొన్ని సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నట్టుగా ఈ నిర్ణయంతో మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పైన సంతకం చేసినటువంటి విజయ్ ఆ తర్వాత మిగతా అన్ని అంశాలపైన కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. సో తొలి సంతకం ఫైల్ పైన చేసిన తర్వాత మహిళల భద్రత కోసం కూడా ప్రత్యేక దళం, ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ యూనిట్లను కూడా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రకటన డిఎంకేను లక్ష్యంగా చేసుకుంది. 2021-2026 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఖజానా పూర్తిగా ఖాళీ అయింది అని తన తొలి ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వ్యతిరేకలుగా అతిపెద్ద పార్టీగా అవతరించి వామపక్షాలు కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ యొక్క ఆరోపణలు ఖజానా ఖాళీకి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్న మరలా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళినటువంటి కలిసినటువంటి సన్నివేశాన్ని కూడా చూడడం జరిగింది. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనా వ్యవహారాలను పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి విజయ్ ఇక తన నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కనపడుతుంది. పూర్తిగా గతంలో ప్రభుత్వాలకు భిన్నంగా తన సామాజిక పరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం విజయ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట ఈ యొక్క మద్యం దుకాణాల బంద్కు సంబంధించి యాక్షన్ మొదలుపెట్టారు. అంటే మొదటి స్టెప్లో ఈ యొక్క ఆలయాలు కానీ ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, అదేవిధంగా విద్యా సంస్థలు, బస్టాండ్లకు దగ్గరలో ఉన్నటువంటి మద్యం షాపులన్నింటినీ క్లోజ్ చేయడమే కాకుండా ఆ తర్వాత క్రమక్రమంగా వీటికి ప్రజలని దూరం చేసేటువంటి విధంగా విజయ్ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదేమైనా సామాజిక కోణంలో ఆలోచించేటువంటి విజయ్ ఇప్పుడు తీసుకున్నటువంటి అంటే నిన్న ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం జరిగింది. వెంటనే ప్రభుత్వ పరంగా పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి రోజే ఈ యొక్క తన ఆదేశాలను జారీ చేయడం అనేది రాబోయే రోజులలో ఇంకా విజయ్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, సామాజిక పరమైనటువంటి అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విజయ్ ఈ నిర్ణయంతో తమిళనాడు ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పూర్తిగా మద్యం దుకాణాలను కూడా దూరం చేయాలంటూ చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు. ఆ డిమాండ్కి సంబంధించి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి. కానీ మొదటగా అయితే మొదటి రోజే ఇలాంటి యాక్షన్ తీసుకోవడం విజయ్ ఒక సంచలనాత్మకంగా మారింది. ఇంత బిగ్ డిసిజన్ అని చెప్పాలి. 717 మద్యం దుకాణాలు, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఇలాంటి వాటిపైనే ఇప్పటికీ ఖజానా ఖాళీగా ఉందంటూ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి వాటిపైన సామాజిక దృక్పథంతో వాటిని వెంటనే మూసివేయాలని చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఇది కొంత అతను చాలా బలమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించిన చర్చ అయితే ఇప్పుడు తమిళనాడులో కొనసాగుతోంది.